Hi, welcome to our digital physics classes. Today discuss about the topic dual nature of radiation and matter. ఈ చాప్టర్ నుంచి మనకి సెకండ్ ఇయర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చదివితే సరిపోతుంది ఏంటనేది ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అలా ర్యాండమ్గా ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. ఓకేనండి. ఓకే, లెట్స్ బిగిన్. ఫస్ట్ మనకి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఫంక్షన్. ఓకే, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్? అసలు వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? ఆ నేమ్లోనే ఉంది వర్క్ ఫంక్షన్ అంటే ఏంటో. వర్క్. ఓకేనండి. వర్క్ ఫంక్షన్ అంటే చూడండి, ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై ఎన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ మెటల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మెటల్ ప్లేట్ ఉందనుకుందాం. వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఆన్ ది మెటల్ ప్లేట్. ఓకే అండి, ఇన్సిడెంట్ ఆన్ ది మెటల్ ప్లేట్. ఈ మెటల్ ప్లేట్ లోపల ఉన్న యాటమ్స్ ఉంటాయి కదండి, ఈ యాటమ్స్ అనుకుందాం. ఈ యాటమ్స్ స్పెరికల్గా కొన్ని షెల్స్ ఉంటాయి ఇలాగా సర్క్యులర్గా, వీటిని షెల్స్ అంటాం. ఈ షెల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ బయటికి తీయడానికి నువ్వు ఎంతైతే మినిమం ఎనర్జీ జరిగిందో ఆ ఎనర్జీనే వర్క్ ఫంక్షన్ అంటారు. అంటే ఇందులో ఈ యాటమ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ బయటికి ఎస్కేప్ చేయాలి, అంటే బయటికి తీసుకురావాలి. అంటే నువ్వు ఎంతైతే ఎనర్జీ ఇచ్చావో, అంటే ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ by an electron to escape from the surface of a metal is called work function. ఓకే అండి. అంటే నువ్వు ఇచ్చిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల ఈ యాటమ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ని కొద్ది వర్క్ జరిగి ఒక ఎలక్ట్రాన్స్ని ఎస్కేప్ చేస్తుంది. ఇలాగే ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ చేయడానికి నువ్వు యూజ్ అయ్యే మినిమం ఎనర్జీనే వర్క్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఎలక్ట్రాన్ బయట తీయాలంటే ఒక ఎనర్జీ ఉండాలి లోపల, యాటమ్స్ లోపల. ఆ ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటాం. ఓకే అండి. అంటే ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ బై ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ మెటల్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. అంటే అక్కడ ఎంత వర్క్ జరగాలి అంటే h0 వర్క్ జరిగితే ఆ ఎలక్ట్రాన్ బయటికి వస్తుంది ఆ మెటల్ సర్ఫేస్ నుంచి. That is called work function. One of the important question, most important question. Okay అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ cathode rays? Cathode rays అంటే ఏంటి? ఏ స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అంటే ఇది క్యాథోడ్ అనుకోండి, ఇది యానోడ్ అనుకోండి. దీని ఒక ట్యూబ్లో, అంటే ఎటువంటి ప్రెషర్ లేని ఒక డిశ్చార్జ్ ట్యూబ్లో అరేంజ్ చేసాం అనుకోండి. ఓకే, మనకి దీని నుంచి ఈ క్యాథోడ్ ప్లేట్ నుంచి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇలా రిలీజ్ అవుతాయి, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఓకే, ఈ నెగిటివ్లీ అంటే సమ్ రేడియేషన్స్ ఇవ్వాలి, నువ్వు సమ్ ఎనర్జీ ఇవ్వాలి. సమ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల దీని నుంచి కొన్ని రేస్ రిలీజ్ అవుతాయి ఈ క్యాథోడ్ ప్లేట్ నుంచి. ఆ క్యాథోడ్ ప్లేట్ నుంచి రిలీజ్ అయ్యే పార్టికల్స్కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందండి. దాన్ని మనం ఏమంటాం, ఈ రేస్ని మనం క్యాథోడ్ రేస్ అంటామండి. అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ క్యాథోడ్ రేస్ అంటే ఏంటన్నా, ఏ స్ట్రీమ్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ క్యాథోడ్ రేస్. ఇలా రాస్తే సరిపోతుంది, చాలా ఈజీ. అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ద ఫినామినన్ ఆఫ్ emission of electrons from a metal surface. Okay, when light of suitable frequency, okay, incident on it is called photoelectric effect. Okay, photoelectric effect అంటే ఒక మెటల్ ప్లేట్ తీసుకున్నాం, ఒక మెటల్ ప్లేట్ మీద ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ చేసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ చేయడం వల్ల ఈ మెటల్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ బయటికి రావడం జరుగుతుంది, అంటే ఎస్కేప్ అవడం జరుగుతుంది. ఆ జరిగే ప్రాసెస్నే ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అర్థమవుతుందండి. అంటే ఏ సూటబుల్ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే ఆ మెటల్ ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి ఎస్కేప్ అవుతున్నాయో ఆ ప్రాసెస్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాము.
దట్ ఈస్ ద ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఫోర్త్ క్వశ్చన్, రైట్ డౌన్ ఓకే ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక మెటల్ ప్లేట్ తీసుకున్నాం. ఈ మెటల్ ప్లేట్కి నువ్వు సమ్ రేడియేషన్స్ ఇచ్చావు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫోటాన్స్. ఓకే, ఆ ఫోటాన్స్ ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఈ అంటామని ఐన్స్టీన్ చెప్పాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఫోటాన్స్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇవ్వడం వల్ల ఈ యాటమ్ ఉంటుంది కదా, ఈ యాటంలో చుట్టూ ఉన్న స్పెరికల్ సెల్స్ ఉంటాయి చూసారా, ఈ సెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్స్ ఇలా బయటకి ఎస్కేప్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ బయటకి ఎస్కేప్ చేయడానికి ఇక్కడ ఒక మినిమం ఎనర్జీ జరగాలి. ఆ మినిమం ఎనర్జీని మనం ఏమంటాం, వర్క్ ఫంక్షన్ అంటాము అని చెప్పాడు. ఓకేనా, ఆ మినిమం ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏం చెప్పాడు ఐన్స్టీన్, ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది వర్క్ ఫంక్షన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ. the sum of the work function and kinetic energy. అంటే ఈ ఎలక్ట్రాన్కి ఒక వెలాసిటీ ఉంటుంది, ఆ వెలాసిటీ మనం మ్యాక్సిమం వెలాసిటీ అంటాం. అదవుతుందండి. ఓకే, ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏం చెప్తాం, ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది వర్క్ ఫంక్షన్ అండ్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. సింపుల్గా రాయొచ్చు. చూడండి, ఐన్స్టీన్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు W నాట్ ప్లస్ ఆఫ్ MV max స్క్వేర్. ఓకేనండి, అంటే ఇక్కడ ఈ ఏంటి, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ ఫోటాన్. W నాట్ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రాన్ బయటకు తీయడానికి నువ్వు యూజ్ చేసిన మినిమం ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటాం. ఆ వర్క్ ఫంక్షన్ ఎంత అంటే W నాట్. Vmax అంటే maximum speed of emitted electrons. That is Einstein photoelectric equation. Next one, fifth question. Write down de Broglie's relation and explain the terms therein. de Broglie relation అంటే de Broglie ఏం చెప్పాడంటే, ఏదైనా ఒక పార్టికల్కి అంటే ఎలక్ట్రాన్ అవ్వచ్చు, ప్రోటాన్ అవ్వచ్చు, న్యూట్రాన్ అవ్వచ్చు, డ్యూట్రాన్ అవ్వచ్చు, ఆల్ఫా పార్టికల్ అవ్వచ్చు, ఏ పార్టికల్కైనా వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని రిలేషన్ ఒకటి చెప్పాడు. ఆ రిలేషన్ ఏంటంటే దాన్ని మనం ఏమంటాం, de Broglie రిలేషన్ అంటాం. ఆ రిలేషన్ ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. జస్ట్ ఈ ఈక్వేషన్తో మొత్తం ఎలక్ట్రానిక్ వేవ్ లెంత్ని, న్యూట్రానిక్ వేవ్ లెంత్ని, ప్రోటానిక్ వేవ్ లెంత్ని, అన్ని పార్టికల్స్కి వేవ్ లెంత్ డెరైవ్ చేయొచ్చు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను. ఆ ఫార్ములా అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. p అంటే మూమెంటమ్ ఆఫ్ ది పార్టికల్, p అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఒక పార్టికల్ ఉందనుకోండి, ఎలక్ట్రాన్ అవ్వచ్చు. ఈ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్కి ఒక సెకండ్ వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ ఎంత అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p అని చెప్పాడు. p ఏంటి, ఈ పార్టికల్కి ఉన్న వెలాసిటీ అండ్ మాస్ అన్నమాట. ఓకే, ఆ పార్టికల్ మాస్, ఆ పార్టికల్ మూవ్ అవుతుంది స్పీడ్. అంటే దీని ఎలా రాయొచ్చు, h/mv అని కూడా రాసుకోవచ్చు. అంటే మొమెంటం p ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే రండి, ఇక్కడ మనకి లాంబ్డా అంటే ఏంటి, de Broglie వేవ్ లెంత్. p అంటే ఏంటి, మొమెంటం ఆఫ్ ది పార్టికల్. m అంటే ఏంటి, ఇక్కడ మాస్ ఆఫ్ ది పార్టికల్. అంటే ఒక పార్టికల్, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కున్న మాస్నే మనం ఏమంటాం, m అంటాం. ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది కదా, v వెలాసిటీ, దానికి ఉన్న స్పీడ్నే v అంటాం. మాస్ ఇంటూ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంటం అని చెప్పొచ్చు. ఓకేనండి, అంటే అందుకని p ప్లేస్లో mv రాశాను. m అంటే మాస్ ఆఫ్ ది పార్టికల్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, v అంటే స్పీడ్ ఆఫ్ పార్టికల్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, de Broglie రిలేషన్ అంటాం. జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, సిక్స్త్ది, స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ ఏం చెప్పాడు ఇక్కడ, మళ్ళా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ పొజిషన్ అండ్ మొమెంటమ్. ఒక ఎలక్ట్రాన్ది కానీ, ఒక ప్రోటాన్ది కానీ
దాని యొక్క పొజిషన్ కానీ దాని యొక్క మూమెంటం కానీ మనం మెజర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ థియరీ ఏమన్నా చూడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ బోత్ ద పొజిషన్ అండ్ మూమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ మూమెంటం కానీ మనం క్యాల్కులేట్ చేయడం ఇంపాసిబుల్ అని క్లియర్గా చెప్పాడు అనమాట. దానికి ఒక థియరీ చెప్పాడు. ఆ థియరీ ఏంటి? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి. డెల్టా ఎక్స్ని అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ అంటాం, అంటే అన్సర్టినిటీ ఇన్ పొజిషన్ అంటాం. డెల్టా పి అంటే ఏంటి? అన్సర్టినిటీ ఇన్ మూమెంటం అని చెప్పచ్చు. దీన్ని డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. దిస్ ఈజ్ ద అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఓకే, ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ కానీ మూమెంటం కానీ మెజర్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని హైసెన్బర్గ్ చెప్పాడు అనమాట. దీన్ని హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. ఓకే అండి, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేవి. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్, వై ఆర్ దే కాల్డ్ సో? ఎగ్జాంపుల్స్ ఏంటి ఇక్కడ? ఆల్కాలిన్ మెటల్స్ ఏంటి ఇక్కడ? ఆల్కాలిన్ మెటల్స్ ఏంటంటే లైక్ లిథియం, సోడియం, పొటాషియం, సీజియం అండ్ రుబీడియం ఆర్ కాల్డ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్. అంటే ఈ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అనేవి ఏదైనా ఒక లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఎస్కేప్ అవుతాయి. అటువంటి మెటల్స్నే మనం ఏమంటాం? ఆల్కాలిన్ మెటల్స్ అంటాము. ఓకేనండి, దాన్ని మనం బికాస్ దీస్ ఆల్కాలిన్ మెటల్స్ ఎమిట్ ఎలక్ట్రాన్స్ వెన్ దే ఆర్ ఇల్యూమినేటెడ్ బై లైట్. మనం ఒక లైట్ని ఈ ఆల్కాలిన్ మెటల్ మీద మనం లైట్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ అవుతాయి. అలాంటి మెటల్స్ని మనం ఏమంటాం? ఆల్కాలిన్ మెటల్స్ అంటాము. అవేంటి? లిథియం, సోడియం, పొటాషియం అండ్ సీజియం, రుబీడియం. వీటిని ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓకేనండి, నెక్స్ట్ వన్ ఎయిత్ క్వశ్చన్. వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ డిడ్ మిల్కాన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? ఓకే, ఒక ఫ్యాక్ట్ చెప్పాడండి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎవరు? మిల్కాన్ ఎక్స్పెరిమెంట్. అంటే మిల్కాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఓకేనమ్మా కరెక్ట్ అని వెరిఫై చేసి చెప్పింది ఈ మిల్కాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అనేది. ఓకేనా, జస్ట్ ఎలా రాస్తే సరిపోతుంది. వాట్ ఇంపార్టెన్స్ ఫ్యాక్ట్ డిడ్ మిల్కాన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? మిల్కాన్స్ ఎక్స్పెరిమెంట్ వెరిఫైస్ ద ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఓకే, ఈ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ని మిల్కాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వెరిఫై చేసి కరెక్ట్ అని చెప్పారు అనమాట. దట్ ఈస్ ద మిల్కాన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిషెస్. ఓకేనండి, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నైన్త్ ప్రాబ్లం చాలాసార్లు అడిగేది ఇది. ఓకేనమ్మా, ఏంటి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ సీజియం ఈజ్ 2.14. The work function of cesium 2.14 electrovolts. Find the threshold frequency for cesium. ఓకేనా, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత సీజియంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు అంటే వర్క్ ఫంక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక సీజియం మెటల్ ప్లేట్ మీద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్ ఎస్కేప్ అవ్వాలంటే నువ్వు ఎంత వర్క్ చేయాలి. ఆ వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడంటే 2.14 ఎలక్ట్రోవోల్ట్స్ ఇచ్చాడు. ఓకేనా, అక్కడ ఉన్న థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అంటే వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2.14 ఎలక్ట్రోవోల్ట్స్. మనకి ఇచ్చిందే రాసాం. అంటే ఇక్కడ జౌల్స్లో మార్చేద్దాం. 1 electrovolt ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, 1 electrovolt ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ వాల్యూ. 1 electrovolt ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. 1 electrovolt ప్లేస్లో 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ రాశాను, జస్ట్ ఈ వాల్యూ. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ మీకు తెలుసు, H ఈజ్ ఈక్వల్ టు 6.63 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్.
సో ఇక్కడ మనకు వర్క్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? W0 ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్. W0 ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్. మనకు అడిగింది ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అందుకనే న్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాము, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాము, W0 అంటే వర్క్ ఫంక్షన్ అంటాం. మనకి హెచ్ వాల్యూ ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలుసు, వర్క్ ఫంక్షన్ మనకు వాల్యూ ఇచ్చేసాడు. మనకు కావాల్సింది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు W0 బై హెచ్. W0 అంటే ఇక్కడ 2.14 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻⁻. ఈ వాల్యూ ఇక్కడ రాశాను. హెచ్ అంటే 6.63 ఇంటూ 10⁻⁻34 జౌల్స్. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి. 2.14 ఇంటూ 1.6 చేసాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుందంటే 3.424 వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 3.424 బై ఎంత వస్తుంది మనకి 6.63. యాస్టీస్గా అదే వాల్యూషన్ 6.63. ఇప్పుడు మనకి 10⁻⁻19 10⁻⁻34 పైకి తీసుకెళ్ళిపోయింది, ప్లస్ 34 అవుతుంది. అంటే ఇంటూ 10⁻15 మిగులుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3.424 బై 6.63 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.516 వస్తుంది. 0.516 ఇంటూ 10⁻15 హెచ్ఎస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 2 మార్క్స్ అడుగుతాడు, రెగ్యులర్గా ఇస్తున్నాను ఈ క్వశ్చన్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగిందే. ఓకే, వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అసోసియేటెడ్ విత్ ఎన్ ఎలక్ట్రాన్? ఓకే, యాక్సలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 100 volts. ఇప్పుడు డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఎంత ఫైండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది, సపోజ్ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలాగ యాక్సలరేట్ అవుతుంది. ఎంత వోల్ట్ అప్లై చేసినప్పుడు బ్యాటరీకి 100 volts పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ రూట్ వి ఇచ్చేసాడు. అంటే వి వాల్యూ ఎంత ఇక్కడ? వి ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఫార్ములా ఏంటి? వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి 1.227 బై రూట్ వి నానోమీటర్. ఈ ఫార్ములా మనకి గుర్తుపెట్టుకోవాలండి. డి బ్రోగ్లీ వేవ్ లెంత్లో ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. ఓకే, 1.227 బై రూట్ వి. మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 100 volts అనమాట. అంటే 1.227 బై రూట్ 100 నానోమీటర్స్. యాంగ్స్ట్రామ్స్లో కూడా చేయొచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. సో మనకు 1.227 బై రూట్ 100 అంటే ఎంతండి? 10. అంటే రూట్ 10 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 0.1227 నానోమీటర్స్ అనమాట. అంటే నువ్వు 100 volts పొటెన్షియల్ అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ యాక్సలరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ యాక్సలరేట్ అవుతున్నప్పుడు దానికి ఉన్న వేవ్ లెంత్ ఎంత? 0.1227 నానోమీటర్స్ అనమాట. ఎలక్ట్రాన్ ఉన్న వేవ్ లెంత్. ఇప్పుడు అది 100 volts పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఓకేనండి, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మొత్తం ఈ 10 క్వశ్చన్స్ కూడా జియో నేచర్ ఆఫ్ రేడియేషన్లో బాగా చదవాలి. అర్థమవుతుందా? పక్కాగా. అంటే ఈ 10 క్వశ్చన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాక్సిమం మీకు. ఓకేనండి, ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై DGR Physics classes. Thank you.